67వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 టచ్ రగ్గీ పోటీలలో మెదక్ జిల్లా బాలికల విభాగంలో 2వ స్థానం పొంది వెండి పతకం సాధించిందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఈ నెల 10, 11, 12వ తేదీల్లో మేడ్చల్ జిల్లా కేంద్రంలోని కేఎల్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీలలో ఉమ్మడి తెలంగాణలోని 10 జిల్లాల టీములు పాల్గొనగా మెదక్ జిల్లా మంచి ప్రతిభ చూపి వెండి పతకం సాధించిందని, ఫైనల్ పోటీల్లో మహబూబ్ నగర్ జిల్లాతో జరిగిన పోటీల్లోని హోరాహోరీగా తలపడి 2వ స్థానం సాధించింది. బాలికల విభాగంలో వెండి పతకం సాధించిన వారిలోని గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, గ్రీష్మ, సాయి ప్రత్యూష, శ్రీవాణి, సారిభా, నందిని, వైష్ణవి, రాణి కుమారి, వర్షశ్రీ ఉన్నారు. ఈ కార్యక్రమంలోని మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, పీడీలు శారద, వెంకటేష్, పీఈటీ చంటి, శ్రీనాథ్ పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బాలికలు వెండి పతకం సాధించడం పట్ల మెదక్ జిల్లా డీఈఓ రాధాకృష్ణ, చేగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్ రెడ్డి, శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ వివేక్, ఇతక్షిల స్కూల్ ప్రిన్సిపల్ శరత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు మల్కాజిగిరి జిల్లా కేఎల్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి అండర్ 14 రగ్బీ బాలబాలికల రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలలో మెదక్ జిల్లా విద్యార్థినులు అత్యంత ప్రతిభ కనబర్చి నేడు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది. క్రీడాకారులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పూర్తి పట్టుదలతో ఈ క్రీడల్లో పాల్గొని మిగతా 9 జట్లలో వాళ్ళని ఓడించి మెదక్ జిల్లా జట్టు ఈరోజు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా క్రీడాకారులకు మంచి తరబేతినిచ్చినటువంటి కోచ్ రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కర్ణం గణేష్ రవికుమార్ గారికి, అదేవిధంగా మేనేజర్ కమ్ కోచ్ శ్రీమతి శారదా మేడం గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట ఫిజికల్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరించినటువంటి వెంకట్ గారు, ఇతర ప్రతి ఒక్కరికి కూడా మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ 14 టచ్ రగ్బీ బాలబాలికల పోటీల్లో మెదక్ జిల్లా 2వ స్థానం కైవసం చేసుకుని మంచి ప్రతిభ చూపి 2వ స్థానం కైవసం చేసుకుంది. దీంట్లోంచి కూడా క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిన వాళ్ళను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నెల 20 నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్నాయి. దాంట్లో కూడా మెదక్ జిల్లా క్రీడాకారులు ఖచ్చితంగా ఎక్కువ మంది ఎంపికై అక్కడ కూడా మంచి ప్రతిభ చూపి పథకాలు తేవాలని అనుకుంటున్నాను. అలాగే ఈ టీం ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పథకం సాధించడానికి కృషి చేసిన వెంకటేశం కానీ, శారదా మేడం కానీ, శ్రీనాథ్ కానీ, చంటి, ఇట్లా వీళ్ళందరి కృషి వల్లనే ఇది ఇక్కడ ఈరోజు పథకం గెలవడం జరుగుతుంది. బాయ్స్లో కూడా కొద్దిపాటి దురదృష్టం కొద్ది ప్రతి మ్యాచ్లో టాస్ వల్ల ఓడిపోయారు. లాస్ట్లో ఫస్ట్ 2 హాఫ్స్లో కూడా టై అయింది మ్యాచ్, సెకండ్ ఎక్స్ట్రా టైంలో కూడా టై అయింది. దురదృష్టం ఏంటంటే టాస్లో ఓడిపోయి 3rd ప్లేస్ కోల్పోయినారు. లేకపోతే అది కూడా ఖచ్చితంగా మెడల్ కొట్టాల్సిందే. నెక్స్ట్ టైం దాంట్లో కూడా ఖచ్చితంగా కొట్టాల్సింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఖేలో ఇండియా టోర్నమెంటు జింకాన గ్రౌండ్లో 23, 24, 25 తేదీలో ఉంది. ఖచ్చితంగా అది గర్ల్స్ కోసం పెడుతున్నారు ఖేలో ఇండియాలో. దాంట్లో మంచి ప్రతిభ చూపిన కూడా వాళ్ళని కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ఆడవాళ్ళు అయినా సరే ఖచ్చితంగా అందులో పాల్గొని మన ఖేలో ఇండియాలో పాల్గొనాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.